అసలు నన్ను ఏడిపిస్తే మీకేం వస్తుందండి? ఎవరు ఎవరిని ఏడిపిస్తున్నారు వింధ్య? ఒక్క పూట నీ భర్త కనిపించకపోతే నువ్వు నిజంగానే తల్లడిల్లావు. నీ బాధ నాకు అర్థమవుతుంది. కాని వాడు ఎంత బాధపడుంటే ఇంటికి రాలేకపోయాడో ఆలోచించావా? ఇంటికి రానందుకు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నందుకు వాడు ఎంత బాధపడుంటాడో ఆలోచించావా నువ్వు? అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా? అత్తయ్య, ఇప్పుడు కూడా మీరు నన్నే కార్నర్ చేయొద్దు. ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాను. లేదమ్మా, మానసికంగా కుంగిపోయింది నువ్వు కాదు, మేము. ఇంట్లో అర్థం చేసుకునే భార్య లేకపోతే ఏ భర్తకైనా నరకమే. అంటే నేను మీ అబ్బాయిని టార్చర్ పెడుతున్నానా? ఆయనతో సంతోషంగా ఉండాలని నాకుండదా? మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అత్తయ్య? నేనే కాదమ్మా, నా ప్లేస్లో ఎవరున్నా ఏ అత్తైనా ఇలాగే మాట్లాడుతుంది. నువ్వొక భార్యగానే ఆలోచిస్తున్నావు కానీ నేనొక అమ్మగా ఆలోచిస్తున్నాను. అత్తయ్య ప్లీజ్, ఆయన ఎక్కడికి వెళ్లారో మీరు అడగకుండా నన్ను టార్గెట్ చేయడం మీకు భావ్యం కాదు. చూడండి మావయ్య, అందరూ కలిసి నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. మీ అత్తయ్య చెప్పింది నిజమమ్మా. వాడు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయినప్పుడు కూడా అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఏ రోజు ఇంటికి రాకుండా ఉండలేదమ్మా. మొదటిసారి వాడు ఇంటికి కూడా రాకుండా ఉన్నాడమ్మా. అంటే ఆయన ఇంటికి రాకపోవడానికి నేనా కారణం? ఏమండి చెప్పండి, ఈ ఇంట్లో అందరూ నన్ను కార్నర్ చేస్తుంటే మీరేం మాట్లాడరేంటండి? అవును, నువ్వే కారణం వింధ్య. నా ఇంటికి నేను రావాలంటేనే భయం వేస్తుంది. అసలు నేను ఇంట్లో ఉన్నానో అండమాన్ జైల్లో ఉన్నానో అర్థం కావడం లేదు. లేనిదాన్ని ఉంది అంటున్నావు, మంచిని కూడా చెడుగా చూస్తున్నావు. నీ అనుమానం వల్ల నేను నరకం అనుభవిస్తున్నాను. ఇంట్లోకి రావాలంటేనే కాదు, నిన్ను చూడాలంటే కూడా భయం వేస్తోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కానీ భయాలు అనుమానాలు ఉండకూడదు. ఏ తప్పు చేయకపోయినా నిన్ను చూసి భయపడే పరిస్థితికి వెళ్ళాక ఎలా ఇంటికి రమ్మంటావు? ఈ ఇంటి నుంచి దూరంగా ఎటైనా పారిపోవాలనిపిస్తోంది. చివరికి నీళ్లలో పడిపోయిన సంధ్యగారిని కాపాడితే కూడా, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే కాపాడతానని చెప్పినా కూడా అర్థం చేసుకోకపోతే మౌనంగా ఉండడం, సమస్యలకి దూరంగా వెళ్ళిపోవడం తప్ప ఏం చేయగలను? నాకీరోజు పెళ్లి రోజని నాకు గుర్తుంది. గతంలో మన పెళ్లి రోజు ఎప్పుడొస్తుందా అని గుర్తుపెట్టుకుని మరీ ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. కాని ఇప్పుడు అది రాగానే తలదించుకొని పక్కకి వెళ్లే పరిస్థితి. అలాంటిది నీతో ఎలా సంతోషంగా ఉండమంటావు? ఈ దూరం ఇంకా ఇంకా పెరిగి మన బంధం తెగిపోయే పరిస్థితి వరకు తెచ్చుకోకు. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్లి రోజున కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరెలా బంధం తెగిపోవాలని మాట్లాడుతున్నారు? ఏదైనా నీ చేతిలోనే ఉంది వింధ్య.
చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు అవసరం. బంధం కలిసుండాలంటే ఇద్దరి అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. మనిద్దరి మధ్య అండర్స్టాండింగే లేదు. అందుకే ఎప్పటికైనా ఈ బంధం తెగిపోతుందనే భయంతో తలదించుకుంటున్నాను. ఈ సమస్యల నుంచి దూరంగా, ముఖ్యంగా నీ నుంచి దూరంగా పారిపోతే తప్ప నాకు మనశ్శాంతి లేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఐఎమ్ వెరీ సారీ. నా కొడుకు నోటు నుంచి ఇలాంటి మాట వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఆ రోజు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు ఎంత బాధపడ్డాడో, మాకు తెలియకుండా నీకోసం ఎంత కంటతడి పెట్టాడో మాకు తెలుసు. అలాంటిది వాడి నోటి నుంచి బంధం తెగిపోతుందనే మాట వచ్చిందంటే దానికి కారణం నువ్వు కాదా? మావయ్య, మీరందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు. కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నాకు మాత్రం నా భర్తతో కలిసి ఉండాలని ఉండదా? నా తాళిబొట్టుని కాపాడుకోవాలని ఉండదా? ఇంకేం చెప్పను మావయ్య. నువ్వు ఏం చేసినా నీ జీవితం నీ చేతుల్లో లేదు వింధ్య. అయినా నీకొక క్లారిఫికేషన్ కోసం నేనొక మాట చెప్తాను. నువ్వు సంధ్యని ఇంతగా అవమానించినా కూడా నిన్ను కాదని సంధ్య వాళ్ళందర్నీ నేనే గుడికి తీసుకెళ్లాను. కాబట్టి నేను నీ వైపు కాకుండా సంధ్య వైపు ఉన్నాను. ఉన్న సమస్యలను ఇంకా పెంచుతున్నాననే అనుమానం నీకుండొచ్చు. ఒంటరి దానివైతే ఆ బాధ నీకు ఎలా ఉంటుందో తెలవడానికే నేనిలా చేశాను. అందరూ ఒక పక్కకు వెళ్ళిపోయి రెండో పక్క నువ్వు ఒక్కదానివే ఒంటరిగా మిగిలిపోతే ఆ నరకం ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో నీకు తెలియాలని, నువ్వు ఏం కోల్పోయావో నీకు అర్థం అవ్వాలని కావాలనే ఫోర్సుబుల్గా నేను ఈ పని చేశాను. ఇది నీ జీవితం, ఇది నీ కాపురం. ఒకరు చెప్పడం వల్ల మారేది కాదు. నీకు నీ భర్త కావాలి, నీ కుటుంబం కావాలి, నీ మాంగళ్యం కావాలి అనుకుంటే మారాల్సింది నా కొడుకు కాదు, నువ్వు. వెళ్ళినవాడు ఈరోజు వచ్చాడు. మరి రేపు వాడు ఇప్పుడు ఏం మాట్లాడాడో విన్నావు కదా నువ్వు. నువ్వంటేనే భయం అంటున్నాడు. నీ బంధాన్ని కాపాడుకుంటావో లేదంటే తెంచేసుకుంటావో అది నీ చేతుల్లో ఉంది వింధ్య. ఆలోచించుకో.